ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 19వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు మంగళవారం. తేదీ దశమి తెల్లవారుజామున 3 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 10 గంటల 57 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 26 నిమిషాల నుంచి 10 గంటల 6 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 23 నిమిషాల నుంచి 12 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 45 నిమిషాల నుంచి 9 గంటల 33 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 8 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 22 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు. ఈరోజు విశేషం దశమి పునర్వసు నక్షత్రం మంగళవారం. హనుమంతుడికి మంగళవారం నాడు పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఆంజనేయుడిని స్వామికి సింధూర అభిషేకాలు ఆకుపూజలు చేయిస్తుంటారు. ఆయనకు ఇష్టమైన వడలు అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన స్వామి ప్రీతి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సాధారణంగా శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు, దుస్వప్నాలతో ఇబ్బందులు పడుతున్నవారు హనుమంతుడికి మంగళవారం పూజ చేస్తే రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక నవగ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బంది పడేవారు మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం వలన, పూజాభిషేకాలు జరిపించడం వలన, సుందరకాండ పారాయణ చేయడం వలన, హనుమాన్ చాలీసా చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయన ప్రభావం వలన ఇటు కుజుడు అటు శనిదేవుడు శాంతిస్తారు. అలా మనిషికి వారి ద్వారా పట్టిన పీడ వదులుతుందట. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనేక శుభాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. విశేషమైన ధనలాభం ఉంది. పట్టుదలతో అనుకున్న పనుల్ని పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. అపోహలు తొలగుతాయి. దేనికి తొందరపడవద్దు. శ్రేష్టమైన ఫలితాలు రాబోతున్నాయి. సంతోషించే సందర్భాలు ఉంటాయి. అధిక వ్యయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఏకాగ్రతతో పనిచేయండి. తొందరపడవద్దు. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. ఒత్తిడికి లోనవ్వకుండా బాధ్యతలను నిర్వర్తించండి. ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. నూతన ప్రయత్నాలకు ఇది మంచి సమయం. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. ఓ ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచి పేరు వస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తూ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. లక్ష్మీదేవిని ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం మొదలైంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగరీత్యా మంచి ఫలితం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే లక్ష్యాన్ని త్వరగా చేరవచ్చు. లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా ఉంది. స్వయం కృషి ఫలిస్తుంది. కీర్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. శుభకాలం నడుస్తోంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. శత్రువులు మిత్రులవుతారు. గత వైభవం సిద్ధిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. యోగ్యతలను పెంచుకుంటూ ఉన్నత స్థితికి చేరువవుతారు. వ్యాపార లాభం ఉంది. కల సాకారం అవుతుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తిగా ఉండవచ్చు. కలహాలకు దూరంగా ఉండాలి. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి.
ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈశ్వర ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఆశయం త్వరగా నెరవేరుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. ఇంట్లో వారితో చర్చించి తీసుకునే నిర్ణయాలతో మంచి ఫలితం వస్తుంది. ముఖ్య కార్యాల్లో చురుగ్గా ఉండండి. ఆర్థిక వృద్ధి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మనోబలంతో ముందుకు వెళ్ళాలి. అపార్థాలకు తావివ్వవద్దు. పట్టుదల, మితభాషణం, సమయస్ఫూర్తి అవసరం. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త. పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ఆలోచనలు శక్తినిస్తాయి. ప్రయాణాల్లో లాభం ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్తను వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగుతో స్నేహం ఏర్పడుతుంది. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గతంలో సంపాదించిన ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల్లో కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. విశేష ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగంలో గత వైభవం లభిస్తుంది. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి. ప్రతికూలతలు తొలగుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. వ్యాపారం బాగుంటుంది. పలు మార్గాల్లో కలిసి వచ్చిన ఖర్చు కూడా పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. పలు మార్గాల్లో ఆర్థిక వృద్ధి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి నిలపండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంట్లో వారి సూచనలు అవసరం. కలిసికట్టుగా పనిచేయాలి. మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ఆత్మీయుల రాకతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. దైవ బలంతో కార్యాలు పూర్తవుతాయి. ఆశించిన జీవితం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మ మార్గంలో అభివృద్ధిని సాధిస్తారు. మొహమాటాన్ని వదిలిపెట్టాలి. సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలను ఏకాగ్రతతో పూర్తి చేయాలి. విఘ్నాలు తొలగుతాయి. పనులను సక్రమంగా జరుగుతాయి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక తీరని సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన మంచి శుభవార్తను వింటారు. ఒక సంఘటన మీకు ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి కావడంపై మనస్సు నిలుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు తోటి వారితో సహాయం చేస్తారు. అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు, భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. సకాలంలో పనిచేసి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. కోరికలు వెంటనే తీరుతాయి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా పనులు త్వరగా జరుగుతాయి. వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే చేయండి. మితంగా మాట్లాడాలి.
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళన తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ధన వ్యయం తప్పదు. ఉద్యోగ బలం ఉంటుంది. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆపదలు తొలగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. వ్యాపారంలో సమస్యలు తీరుతాయి. ఏదీ లోతుగా తర్కించవద్దు. మిత భాషణం మేలు చేస్తుంది. విశ్రాంతి అవసరం. శుభ సమయం నడుస్తోంది. మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలను గడుపుతారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు దుస్తులు కొంటారు. కళాకారులకు సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. స్నేహితులు బంధువులతో కార్య సాఫల్యం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అప్రమత్తత అవసరం. ముఖ్య కార్యాలను జాగ్రత్తగా నిర్వహించడం మంచిది. మొహమాటం పనికిరాదు. చిన్న పొరపాటు కూడా పెద్దదవుతుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. అపార్థాలకు అవకాశం ఉంది. స్పష్టంగా మాట్లాడండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. చిత్తశుద్ధితో చేసిన పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. ఎంత కష్టపడితే అంత మంచిది. తెలియని విఘ్నాలు ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా ముందుకు వెళ్ళాలి. సన్నిహితులతో విభేదించవద్దు. చంచలత్వం పనికిరాదు. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పనితో అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. బంధువులు స్నేహితుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాల్లో ప్రయత్నాలకు నలుగురు సహకారాన్ని తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధన లాభం ఉంటుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. మనోబలంతో మంచి ఫలితాలు సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. పలు మార్గాల్లో విజయాన్ని సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో ప్రతిభ చూపి గుర్తింపు పొందుతారు. ఆశించిన స్థాయికి ఎదుగుతారు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య కార్యాలపై దృష్టి పెట్టి సదా అభివృద్ధిని కాంక్షించండి. వృధా కాలక్షేపం చేయవద్దు. శుభకాలం నడుస్తోంది. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. శుభకాలం నడుస్తోంది. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఆత్మీయులు స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యమిస్తారు. సంగీత సాహితీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించిన ఇరుగు పొరుగుతో స్నేహం ఏర్పడవచ్చు. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. అద్భుతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇంట బయట కలిసి వస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఇష్టకార్య సిద్ధి ఉంది. అపోహలు తొలగుతాయి. చంచలత్వం పనికిరాదు. ఆర్థికంగా బాగుంటుంది. అపార్థాలకు తావివ్వకండి. మాటల్లో స్పష్టత ముఖ్యం. పనులను వాయిదా వేయవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో తోటివారి సహాయం అందుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనుల్లో పట్టుదల, ఏకాగ్రత కనపరుస్తారు. సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్, స్థానచలన సూచనలు ఉన్నాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇష్టదేవతా స్మరణ ఉత్తమం. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి మంచితనమే ముందుకు నడిపిస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. మనోబలంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ఆవేశపరిచేవారు ఉంటారు. సమిష్టి నిర్ణయం మేలు. పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధువులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. అవసరాలకు ధనం అందినా శ్రమ అధికమవుతుంది. ఉద్యోగంలో స్పష్టతతో పనిచేయాలి. గందరగోళ స్థితి ఎదురు కాకుండా జాగ్రత్తగా సంభాషించండి. నిందారోపణలు చేసేవారున్నారు. ధర్మం రక్షిస్తుంది. తోటివారి సూచనలు అవసరం. పొరపాటు జరగకుండా చూడాలి. వ్యాపారంలో జాగ్రత్త. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో ఇబ్బంది ఉన్నా బుద్ధిబలంతో గెలుస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. లలితా సహస్రనామం చదివితే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం మొదలైంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఒక పనిలో త్వరగా విజయం ఉంటుంది. మేలు చేసేవారు ఉంటారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మంచి వార్తలు వింటారు. మంచి కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో గొప్ప విజయం ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో సహనంతో పనిచేయాలి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనులు సకాలంలో అవుతాయి. కష్టాలు తొలగుతాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. స్థానచలనం సూచిస్తుంది. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కార్య సాఫల్యం ఉంది. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యమిస్తారు. ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్వయం వృత్తిలో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. కానీ బాగా కష్టపడాలి. తెలియని ఆటంకాలు ఉంటాయి. బుద్ధిబలంతో అధిగమించాలి. కుటుంబ సభ్యుల సూచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి పనికిరాదు. సకాలంలో పని మొదలు పెడితే మంచిది. ఆందోళన కలిగించేవారు ఉంటారు. ధర్మదేవత సదా కాపాడుతుంది. వ్యాపార లాభం బాగుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. చెడు ఊహించవద్దు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. చంచలత్వం వల్ల తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోవాలి. వృధా కాలక్షేపం చేయవద్దు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు.
శ్రమ ఫలిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణ సూచన ఉంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. సంయమనం, ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. సమయానికి పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. అనుకున్న పని పూర్తవుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.